పక్కగా బొలిశెట్టి శ్రీను గారు దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారు. వారు వన్ సైడ్ అయిపోతారు. బొలిశెట్టి శ్రీను గారు గెలుస్తారు. శ్రీను గారు వస్తే బాగుంటుంది ఆశ. బాగుంటుంది ఆశ. శ్రీను గారు గెలుస్తారండి. పొట్టపొట్టుగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే పొడి సచ్చినానికి ఛాన్స్ మాక్సిమం ఆయనే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జగన్ అనే బొమ్మ మీద పొట్టి సత్యనారాయణ గారు కూడా గెలవచ్చు. రోడ్లు ఏం బాగాలేదండి ఇప్పుడు మీ కడపల్లిగూడలో? ఏ బాగుందా? హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున కొట్టు సత్యనారాయణ గారు బరిలో నిలవబోతున్నారు. అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. మరి ఇద్దరిలో గెలిపేవరిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. తాడేపల్లిగూడెంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందనుకుంటున్నారు? పక్కగా బొలిశెట్టి శ్రీను గారు. బొలిశెట్టి శ్రీను గారు ఎందుకు అంత పక్కాగా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఉన్న దాంట్లో ఏది మాకు ఏం లేదు. మేము డిగ్రీ చేశాను, డిగ్రీ చేసి ఖాళీగా ఇప్పుడు జియోలో చేసుకుంటున్నాను. మాకు ఏ ఉద్యోగ అవకాశాలు లేవు ప్రస్తుతానికి. మీరేమైనా ఉద్యోగ అవకాశాలు ఇస్తారేమో అని ఒక్కసారి అవకాశం ఉన్నారని చెప్పి జగన్ గారికి వేసాం లాస్ట్ టైం ఓటు. ఇప్పుడు ఆయన ఏ పరిస్థితిలోనూ కూడా ఏ డెవలప్మెంట్ మాకు లేదు కాబట్టి మేము మళ్ళీ ఏదైనా కొత్త వ్యక్తిని చూస్తే ప్రభుత్వం మారితే మాకు ఉద్యోగ అవకాశాలు ఏమైనా వస్తాయని. ప్లస్ తాడేపల్లిగూడెం డెవలప్మెంట్ ఎక్కడ ఏం లేదు. అవన్నీ గుంతలు కూడా పనిచేశారు కదా, ఏం డెవలప్మెంట్ ఏం చేయలేదు. మాకు తెలిసి ఏ డెవలప్మెంట్ లేదని అనుకుంటాం. ప్రస్తుతానికైతే నవాబాలెం రోడ్లు ఇవన్నీ మరమ్మతులు చేశారు, అంటే ప్యాచ్ వర్క్ టైప్ చేశారు. మనకి నల్లజర్ల రోడ్డు ఒకటి వేసారు, అది పర్వాలేదు. ఇంకా రోడ్ డెవలప్మెంట్ కానీ లోకల్లో ఏమీ లేవు, ఉద్యోగ అవకాశాలు కానీ ఏమీ లేవు ప్రస్తుతానికి. తర్వాత సీఎం కింద చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ చూస్తాం. ఆయన రాజకీయం చేస్తున్నారు. ఏ విధంగా అంటే వాళ్ళ బాగుండేలా చేస్తున్నారు, ప్రజలు బాగుండేలాగైతే ఏం లేదు. అమ్మఒడి ఇవన్నీ ఇస్తున్నారు. ఇచ్చేది ఎవరికి వాళ్ళు తింటున్నారో వాళ్ళకి అక్కడితో అయిపోతుంది. అదే మీరు డెవలప్మెంట్ అనేది ఫోకస్ పెడితే మీకు ఎలా అంటే ఇప్పుడు తెలంగాణ అవుతుంది, ఏదో కొద్ది గొప్ప డెవలప్మెంట్ అవుతుంది, కొద్ది పథకాలు ఇస్తున్నారు. అలా చేయాలి తప్పితే మొత్తం పథకాలు ఇచ్చేసి డెవలప్మెంట్ శూన్యం అని పెడితే ఇక్కడ గవర్నమెంట్కి ఇక్కడ ఉండే ప్రజలకి ఏమీ ఉపయోగం ఉండదు, ఖచ్చితంగా ఉండదు. అందుకు మేము ఇక్కడైతే ప్రజెంట్ టీడీపీ, బీజేపీ, జనసేన ఈ కూటమికే ఓటేద్దామని అనుకుంటున్నాం. మా యూత్ అంతా కూడా బొలిశెట్టి శ్రీను గారికి కన్ఫామ్గా 90% ఆయనకే ఇక్కడ మెజారిటీ వస్తుంది. అలా దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారు ఆయన. ఈసారి సీటు కూడా మొన్న అనౌన్స్ చేశారు కాబట్టి కన్ఫామ్గా 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వాళ్ళకే వేస్తాం. ఇప్పుడు ఉన్నారు భయపెడుతున్నారు తప్పితే ప్రభుత్వానికి ఇప్పుడు మాకే ఓటు వేయాలని వాలంటీర్లు ఉన్నారు, వస్తున్నారు, ఏదో కావాలంటారు. ఈరోజు అది అంటారు, కాపునేస్తం ఇచ్చాడనుకో మొన్న, ఈరోజు మళ్ళీ ఇంటికి 15,000 కట్టాలి పట్టాకని చెప్పి ఆ 15,000 అలా ఇచ్చి 15,000 అలా తీసుకుంటున్నాడు. దేనికి ఉపయోగం? ఎవరికీ ఉపయోగం లేదు. అదే మీరు 10 మందికి ఉద్యోగాలు కలిపిస్తే మాలాంటి వాళ్ళకి ఉపయోగం కలుపుతుంది. వారు వన్ సైడ్ అయిపోతారు. వారు వన్ సైడ్ అంటే ఎవరు? వైసీపీగా, జనసేనగా? బొలిశెట్టి శ్రీను గారు. బొలిశెట్టి శ్రీను గారు ఏంటి అంత గట్టిగా సౌండ్ వినపడడానికి కారణం ఏంటంటే? ఏముందన్న, ఇప్పుడు జనాల్లో చూసాం కదా జగన్ పాలన, ఆయన అన్ని రంగాల్లోనూ ఇబ్బంది పడుతున్నాం కదన్న. బొలిశెట్టి శ్రీను గారు అయితే ఫస్ట్ నుంచి బాగుంటుంది, అందరితో కలివిడిగా ఉంటాడు. ప్రజల మనిషి, ఏ టైం ఏ అవసరమైనా ఆయన ఇంటికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. బాగా డెవలప్మెంట్ బాగా చేస్తారని నమ్ముతున్నారు. మున్సిపల్ చైర్మన్ అన్నప్పుడు కూడా బాగా చేశాడు ఆయన. గతంలో మున్సిపల్ చైర్మన్ కూడా గతంలో బాగా చేశాడు. ఆయన అయితే బాగుంటుంది. దేవుడి వల్ల ఆయనే వస్తాడు అనుకున్నాం, ఆయనకే కన్ఫర్మ్ అయింది సీట్ కన్ఫర్మ్ అయింది. గెలుపు కూడా కన్ఫర్మ్ అవుతుంది. వారు వన్ సైడ్ అన్న 30,000 మెజారిటీ పక్క. 30,000. మరి అవతల వైసీపీలో ఉచిత పథకాలు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ విధానాలు కానీ అవేమీ ఇబ్బంది పెట్టావంటారా? అలా కూడా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకాలు వేశారన్న. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారు అనుకున్నాం అందరూ. కానీ వాటర్ నాడి పోలింగ్ బూత్లోకి వెళ్ళకే తెలుసు. శ్రీను గారికి అయితే పక్క. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి? చంద్రబాబు సీఎం అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకండి? ఆయన చేత బాగుంటుంది, పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది. భవిష్యత్తు కావాలనుకుంటే చంద్రబాబు నాయుడుకి వెళ్ళాలి. ఒక రోడ్డు గురించి అన్నా, దేని గురించి అన్నా సరే. అది హాస్పిటల్కి వెళ్తే కడుపుతో ఉన్న దానికి 30 టాబ్లెట్లే, నాకు 30 టాబ్లెట్లు ఇస్తున్నారు. ఇంకా దేనికి అది సరుకు ఇచ్చుకుని లేదు, ఏమీ లేదు. రోడ్లు బాగోలేదు, ఏమీ లేవు.
సౌకర్యం లేదు, ఎక్విప్మెంట్ లేదు అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో. తణుకు చూడండి, తణుకు ఒక రకంగా ఉంది, మనకేముంది? 5 సంవత్సరాలు అయిపోయినాయి, ఏమీ లేదు. ఈసారి ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్ ఉంది? బొలిశెట్టి సీని గారా, కొట్టి సత్యనారాయణ గారు? బొలిశెట్టి సీని గారు గెలుస్తారు. జగన్ గారు ఉంటే బాగుంటుందా లేకపోతే చంద్రబాబు గారు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారే. ఎందుకండి? నాకు అన్ని సంక్షేమాల పథకాలు అన్ని చేస్తున్నారు కదా, మంచి సంక్షేమ పథకాలు అవి ఇస్తున్నారు, మంచిగా చేస్తున్నారు ఆయన. ఈసారి తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ గారా లేకపోతే బొలిశెట్టి సీని? రావాలి కొట్టు సత్యనారాయణ గారు. ఎందుకండి? అంటే ఆయన చేస్తాడు, డెవలప్మెంట్ అది బాగా చేశారు. పైన ఆయన ఉంటే ఈయన ఇక్కడ ఉండాలి. గతంలో ఉన్నారు కదా, డెవలప్మెంట్ ఎలా ఉంది ఇక్కడ తాడేపల్లిగూడెం నియోజకవర్గం? బాగానే ఉందండి. ప్రకారం ఈసారి తాడేపల్లిగూడెంలో ఎవరు గెలవబోతున్నారు? బొలిశెట్టి సీని గారా, కోటి సత్యనారాయణ గారా? బొలిశెట్టి సీని గారి మీద కొట్టి సత్యనారాయణ గారు అవుతుంది నెగ్గరండి, బొలిశెట్టి సీని గారు అయితే నెగ్గుతారండి. ఎందుకంటే కొట్టి సత్యనారాయణ గారి మీద చాలా అవినీతి ఆరోపణలు బాగా ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే మీద రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర చాలా డబ్బులు తీసుకున్నాడండి ఆయన. అలాగే ఇక్కడ గవర్నమెంట్ భూముల్లో చిన్న ఇంట్లో చిన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నైతే నాకు ఇంత అని చెప్పి దానికి ఒక రేట్ అంటూ ఫిక్స్ చేస్తారండి. దాని గురించి అని చెప్పి ఈ రోజున ఎలక్షన్ కింద జరుగుతున్నమైతే కొట్టి సత్యనారాయణ గారు అనేది కొంచెం నెగ్గుతాం కష్టం అండి. బొలిశెట్టి సీని గారు అయితే ఛాన్స్ ఉందంట. బొలిశెట్టి సీని గారికి ఛాన్స్ ఉంటుందండి. గతంలో ఆయన మున్సిపల్ దాంట్లో కూడా పనిచేశారు కదా, ఎట్లా పనిచేశారండి? పర్వాలేదండి, బాగానే చేశారండి ఆయన. తాడేపల్లిగూడెం 7వ వార్డు కౌన్సిలర్ కింద కూడా చేసాడండి ఆయన. ఆయన అవుతున్నైతే ఇబ్బంది ఏమి ఉండదండి. అంటే కొట్టి సత్యనారాయణ గారి వల్ల కూడా బయట వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు. వ్యాపారస్తుల దగ్గర మట్టిగా ఆయన గట్టిగా దండుకున్నాడనే టాక్ మట్టికి ప్రజల్లో బాగా వచ్చినాయండి. ఆ టీడీపీ సపోర్ట్ ఎలా చేస్తుందండి? చేయదండి. ఎందుకంటే నిన్నటిదాకా కూడా బొలిశెట్టి వలవల బాబుజీ గారికి సీట్ ఇస్తానని చెప్పని 4 స్టేట్మెంట్ ఇచ్చారు కదా, 30,000-50,000 మెజార్టీతో గెలిపిస్తామని మాట అంటే అంటారు కానీ ఎవరు చేస్తారండి? కోఆపరేషన్ ఎవరు చేయరండి. ఇండైరెక్ట్గా దెబ్బేస్తారు కానీ మామూలుగా ఎందుకు చేస్తారండి? ఎవరు చేయరండి. చేయకపోయినా గెలుస్తారంటారు. చేయకపోయినా గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే జగన్ అనే బొమ్మ మీద కొట్టి సత్యనారాయణ గారు కూడా గెలవచ్చు. ఎందుకనంటే కొట్టి సత్యనారాయణ గారు అవుతున్నైతే వ్యక్తిగతంగా గెలవలేడు. జగన్ అనే బొమ్మ మీద అవుతేనే గెలుస్తాడండి ఆయన. ఎందుకంటే ఆయన మీద అవినీతి ఆరోపణలు బాగా ఎక్కువగా ఉన్నాయండి. చంద్రబాబు గారా, జగన్ గారా అంటే ఎవరి పేరు చెప్తారు? చంద్రబాబు గారు నగ్గితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకండి చంద్రబాబు గారు? చంద్రబాబు గారు అంటారు చాలా మందికి ఒక టైంలో బాగా చేశారు. అంతకుముందు రాజశేఖర్ కూడా బాగా చేశారు. మన కింద ఇది ఎందుకంటే మనకి సంక్షేమ పథకాలు అన్నాడు, ఏమి ఇస్తున్నాడు చెప్పండి? అమ్మఒడి ఏమైనా వాళ్ళు అడిగారా? 45 సంవత్సరాలకి డబ్బులు ఏమైనా ఎవరన్నా అడిగారా? వాళ్ళు పోషించుకోలేరా? ఇంతవరకు మనల్ని మా అమ్మ బాబులు అందరూ చదివించారు, ఇప్పుడు వరకు ఉంది. అవన్నీ ఎవరైనా జనాలు సోమరపదం చేస్తాం తప్ప ఏమీ లేదంట. ఇప్పుడు మద్యం తీసేస్తానండి, మళ్ళీ మద్యం పెట్టాడు. అది దేనికి వచ్చిందండి? మనం అప్పుడు ఉన్న బ్రాండ్లు ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? పనికిరాని బ్రాండ్ అవన్నీ కూడా వేస్ట్ అండి. సొంత బ్రాండ్లు కదండి. అవన్నీ 130, 100 రూపాయలు తగ్గాను, 150 రూపాయలు, ఇప్పుడు మళ్ళీ 50 రూపాయలు పెంచాడు. ఎందుకని ఎవరిని ఉద్ధరించండి? ఈసారి తాడేపల్లిగూడెంలో ఎవరు గెలుస్తారు? బొలిశెట్టి సీని గారు. బొలిశెట్టి సీని గారు. అందరూ ఎందుకు అంత బొలిశెట్టి సీని గారి పేరు గట్టిగా చెప్తున్నారు? ఎందుకంటే ఒక టైంలో మన లాక్డౌన్ టైంలో మనం చాలా చేశాడు, సేవలు చేశారు, చాలా బాగా చేశాడు. అందరికీ పంచాడు. గతంలో మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు. అప్పుడు ఎలా పనిచేశారు? అప్పుడు బాగా. ఇప్పుడు కొట్టి సత్యనారాయణ గారు మంత్రిగా కూడా పనిచేశారు. డెవలప్మెంట్ ఏం చేయలేదా? ఏముందో చెప్పండి. రోడ్డు ఇప్పుడు ఆయన ఇలా రోడ్డు తిరుగుతున్నా అలా ఇక్కడ రోడ్లు ఉన్నాయి, రోడ్లు ఏమి లేవు. తాడేపల్లిగూడెంలో ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? బొలిశెట్టి సీని గారు. ఎందుకంటారు? ఆయన అభివృద్ధి పనులు బాగుంటాయండి. అంతకుముందు చైర్మన్ కూడా బాగా చేశారు. ఆయన మున్సిపల్ చైర్మన్ చేశారు బాగా. ఇప్పుడు కూడా డెవలప్మెంట్ వస్తుంది, చూస్తున్నాం. ఆయన ద్వారా అవుతుంది. ఈజీగా గెలుస్తారనుకుంటున్నారా? ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటుంది అనుకుంటున్నారు? కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు, పర్వాలేదు, గెలుస్తాయి సార్. అంటే జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడ మంత్రిగా కూడా కొట్టి సత్యనారాయణ గారు పనిచేశారు. ఆ హవా ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా, లేదా బొలిశెట్టి సీని గారికి ఛాన్స్ ఉంటుంది? హవా ఏమి ఉండదండి. డెవలప్మెంట్ గుడ్లు డెవలప్మెంట్ లేదండి. ఏం లేదంటారు? సత్యంగా డెవలప్మెంట్ చేయలే. డెవలప్మెంట్ అంటే ఓకే, సీని గారికి ఛాన్స్ ఉంది. ఇది ఏ నియోజకవర్గం అండి? తాడేపల్లిగూడెంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? కొట్టి సత్యనారాయణ గారా, బొలిశెట్టి సీని గారు? ఎందుకు అనుకుంటారు? పార్టీ పరంగా ఆయన కొంత క్యాడర్ ఉంది. అలాగనే శాంతి భద్రతల విషయంలో ఆయన అయితే కంపల్సరీ ఆయన్ని మంత్రిగా కూడా పనిచేసినట్టున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అభివృద్ధి కంటే కరోనా టైంలో మరి కొంత చేయలేకపోయారు, అదైతే వాస్తవం. మరి ఇంకా కొంత జరగాలి. ఇంకా ఒక టర్మ్ ఇస్తే కంపల్సరీ అది సక్సెస్ అవుతుంది గ్యారంటీ. తాడేపల్లిగూడెం చాలా ఫైర్ మీద ఉంటుంది. ఈసారి జనసేన చాలా ఇదిగా ఉంటుంది అన్నట్టుగా ఉంటుందండి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే జనసేనకు ఓట్ బ్యాంక్ ఉంది, పోటాపోటీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొట్టి సచ్చినానికి ఛాన్స్. ఏం పేరు మీ పేరు? స్వామి అండి.
స్వామి గారు మీ తాడేపల్లిగూడెం నియోజకవర్గమేనా? తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెంలో ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? బొలిశెట్టి సింధు గారు బొలిశెట్టి శ్రీను గారు. ఏంటి అంతదేమా? పక్క, ఎందుకంటే ఆయన కరోనా కాలం నుంచి ఇప్పుడు దాకా ఆయన కష్ట కాలంలో అందరికీ బాగా ప్రజలందరికీ బాగా ఆదుకున్నాడండి. ఆయన డబ్బులు అవన్నీ కూడా బాగా ఖర్చు పెడుతున్నాడండి. ఆయన ప్రజల్లో మంచి ఇమేజ్ ఉంది ఆయనకి. ఇప్పుడు పక్క ఆయన అయితేనే గెలుతారు అనుకుంటున్నాం. మీ తాడేపల్లిగూడెంలో ఎలా ఉండబోతుంది? మాకు తాడేపల్లిగూడెంలో అవుతాయండి మొన్నటిదాకా మంత్రిగా పనిచేసిన కొట్టి సత్యనారాయణ గారు సీట్ ఎవరు అనుకున్నారండి, మళ్ళీ సీట్ ఇవాళ ప్రకటించారండి. ఆయన అయితే కొద్దిగా నెగిటివ్ వార్తలు ఉన్నాయి కానీ మ్యాక్సిమం ఆయనే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగనే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువ సంక్షేమ పథకాలు అన్నీ కూడా జగనే బాగా ఇస్తున్నాడని ప్రజల్లో టాక్ అండి. అయితే ఇక్కడ మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు చాలా బలమైన వ్యక్తి, ఈసారి ఖచ్చితంగా ఆయనే గెలుస్తారు అన్నట్టుగా. బొలిశెట్టి సీన్ గారు అయితే సామాజిక పరంగా కూడా బొలిశెట్టి సీన్ గారు కొంత అండదండలు ఎక్కువ ఉంటాయండి. దాన్ని బట్టి ప్రజలను నిర్ణయిస్తారండి. ఇంకా కానీ ఎక్కువ ఛాన్స్ మాత్రం కొట్టి సత్యనారాయణ గారికి ఉందంటారా? కొట్టి సత్యనారాయణ అటు ఇటు కూడా ఉంటుందండి. ఈయన మంత్రిగా పనిచేశారు కానీ ఎక్కువ అవినీతి ఆరోపణలు ఆయన మీద ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ మంత్రి గారి మీద అది కొంచెం ఎక్కువ ఇబ్బంది పడుతుందండి. ఆయన మీద ముఖ్యమంత్రి అయితే మాత్రం జగన్ గా ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ గారు గెలుస్తారా లేకపోతే బొలిశెట్టి సీన్ గారు గెలుస్తారా? బొలిశెట్టి సీన్ గారు. ఎందుకంటారు? ఆయనతో అభివృద్ధి బాగుంటుంది, మరి బాగుంటుందండి. ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉందన్న? బొలిశెట్టి సీన్ గారు. ఎందుకండి? కొద్దిగా జనాల్లో ఆయన అయితే కన్ఫిడెంట్గా ఉన్నాడండి. కన్ఫిడెంట్గా ఉన్నాడు. ఏదైనా గబుక్కన అవసరం వెళ్ళాలని ఉంటుంది, వెళ్దవచ్చు మనం, ఇబ్బందులే. ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానివ్వండి, ప్రభుత్వ విధానాల వల్ల మరి ఇక్కడ కొట్టి సత్యనారాయణ గారికి ఏమన్నా అవకాశం ఉండదంటారు అసలు? ఆయనకి మరి అలా సీటు ఇవ్వట్లేదు కదండి. ఇచ్చారు ఆయనకి సీటు ఈ రోజు ప్రకటించారు. ఇచ్చారండి. ఆయన ఎత్త గుడానికి ఆయన కూడా పర్లేదని కాదు, కొద్దిగా ఎక్కువ ఏదైనా సమస్య ఉంటే కొద్దిగా క్లియర్ అవుతుంది కానీ మిగతాది వేరేగా ఉంటుంది. ఎక్కువ ఛాన్స్ ఎవరికి ఉందండి ఇద్దరులో? ఆయనకే ఉంటుందండి. బొలిశెట్టి సీన్ అండి. ఈసారి తాడేపల్లిగూడెంలో ఎలా ఉండబోతుందండి? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అనుకుంటున్నారు కూడా? నా అభిప్రాయం అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకండి? ఆయన అయితే విజన్న వ్యక్తి, రాష్ట్ర అభివృద్ధి గురించి తెలిసిన వ్యక్తి, అన్ని విధాలుగా అందరికీ బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? కొట్టి సత్యనారాయణ గారా లేకపోతే బొలిశెట్టి శ్రీను గారా? నేను బొలిశెట్టి శ్రీను గారు అభిమాని అండి. బొలిశెట్టి శ్రీను గారు వస్తే బాగుంటుంది. బొలిశెట్టి శ్రీను గారు వస్తారని అనుకుంటున్నాను. ఈ ప్రభుత్వ పథకాలు కానీ ఇలాంటి ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాయంటారా? అది కొంతవరకు మేర చూపిస్తుంది కదండి. నిరుద్యోగులకు కానీ, రైతులకు కానీ, మాలాంటి వ్యాపారస్తులకు కానీ ఏ విధంగా కూడా ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఉపయోగపడలేదండి. సర్వ విధాలుగా కూడా రాష్ట్రం వెనకబడిపోయింది బాగా. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఒక 20 సంవత్సరాలు వెనకబడిపోయిందని నేను అనుకుంటున్నాను. బొలిశెట్టి సీన్ గారు గెలిస్తే తాడేపల్లిగూడెం డెవలప్ అవుతుందని మేము అనుకుంటున్నామండి, ఆశిస్తున్నాం. ఆయన చేస్తాడు కూడా. ఆయనకి మొత్తం నియోజకవర్గం అంతా కూడా బాగా పరిచయక్తుడు, అందరికీ మేలు చేస్తాడని నేను అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి? మాకు జగన్మోహన్ రెడ్డి అండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఎందుకండి? పేదలకి అందరికీ బాగుందండి, వాళ్ళకి అండగా ఉన్నారు. డెవలప్మెంట్ అది ఎలా ఉంది అనుకుంటున్నారు? అంత డెవలప్మెంట్ కొద్దిగా వెనకబడింది, రెండోసారి పూర్తి చేస్తారు. ఈసారి వస్తే మళ్ళీ చేసేస్తారు 100%. మీ తాడేపల్లిగూడెంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? బొలిశెట్టి శ్రీను గారా, కొట్టి సత్యనారాయణ గారా? ఇక్కడ అవకాశాలు బొలిశెట్టి సీన్ మీద ఉన్నాయి ఎక్కువ. ఎందుకంటారు? ఇవన్నీ ఏం చెప్తాంలేండి, అవన్నీ ఓపెన్గా చెప్పలేం కానీ అవకాశాలు హవా అయితే మాత్రం నడుస్తుంది ఊళ్ళో తాడేపల్లిగూడెంలో. మేమైతే వైఎస్ఆర్సీపీ, 2 ఓట్లు వైఎస్ఆర్సీపీకే వేస్తాం. కానీ ఎక్కువ హవా మాత్రం జనసేన నడుస్తుందని చెప్పుకుంటున్నారు యువకులందరూ. ఓకే అండి, ఓకే, రైట్ అండి. ఎలా ఉండబోతుంది ఈసారి? మా అంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. బొలిశెట్టి సీన్ గారు గెలుపుతారు. బొలిశెట్టి సీన్ గారే బాగా చేస్తారు ఆయన. ఈసారి ఆయనకి వేస్తాం ఓటు కూడా. అవునా? రైట్. ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారా మీ ఒపీనియన్ ప్రకారం? నేనైతే పార్టీ పరంగా అయితే తెలుగుదేశం బాగుంటుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? బొలిశెట్టి శ్రీను గారా లేకపోతే కొట్టి సత్యనారాయణ గారు గెలిస్తే అవకాశం ఉందా? బొలిశెట్టి శ్రీను గారికి. చంద్రబాబు గారు. ఎందుకండి చంద్రబాబు గారు? రోడ్లు బాగా చేస్తాడని. మున్సిపాలిటీ రోడ్లు బాగుంటాయి. రోడ్లు ఏం బాగాలేదండి ఇప్పుడు మీ తాడేపల్లిగూడెంలో? ఏ బాగున్నాయి, ఏ బాగున్నా. అది తాడేపల్లి కాదు, మొత్తం ఎక్కడా బాగోలేదు. డ్రైనేజ్ బాగోలేదు, ఏం బాగోలేదు. ఎవరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అయితే బాగా చేస్తారనుకుంటున్నారు మీరు? ఏనుగు దానికి చేస్తాడు. పంపకాలు రోడ్లే పని చేస్తున్నాడు, రోడ్లు మర్చిపోయాడు. తాడేపల్లిగూడెంలో ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? బొలిశెట్టి శ్రీను గారా, కొట్టి సత్యనారాయణ గారా?
కొట్టి సత్యనారాయణ గారా వైఎస్ఆర్సీపీ రోడ్లు వేయలేదంటున్నారు పక్కన మళ్ళీ ఆయనకి దానికి సంబంధం లేదు. పని చేస్తాడు, ఎమ్మెల్యేగా పని చేస్తాడు. అవునా? అంటే ఎమ్మెల్యేగా పనిచేయడం అంటే రోడ్లు కూడా వేయాలి కదా అని. మన డబ్బులు అక్కడి నుంచి రాకపోయి పైనుంచి రాలేదు. ఏం చేస్తాడు? అలా పంచాయతీ డబ్బులు పైనుంచే డబ్బులు రాలేదు. పని చేయడానికి బాగా చేస్తాడు. బాగా చేస్తారు. బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు చేయాలని ఉంది. చంద్రబాబు గారే. ఎందుకండి? ఎందుకంటే ఈయన ఒకటి చేస్తాడు, ఒకటి చేస్తలేదు. చేశారని పేరు కానీ ఏముంటలా దాని గురించి. జగన్ గారు మరి పథకాలు అన్నీ ఎత్తున్నట్టున్నారు, సంక్షేమ పథకాలన్నీ. ఒకటి ఎత్తే ఒకటి, ఒకటి ఎత్తే ఒకటి, ఒకటి ఎత్తే ఒకటి, ఒకటి ఎత్తే ఒకటి ఇవ్వట్లేదు. ఇలా ఒకటి ఇచ్చాయనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఇది ఇచ్చానని వాటి ఎందుకు మొత్తం పెడతాను మానేస్తే గొడవ ఉండదు. ఒకటి ఇచ్చి మళ్ళీ ఒకటి ఇవ్వకపోతే బాధే కదా. అదన్న ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? బొలిశెట్టి సీన్ గారు, కొట్టి సత్యనారాయణ గారు? బొడిసెట్ సీని గారు. బొలిశెట్టి సీన్ గారు. ఎందుకంటారు? ఆయన కొద్దిగా మారాలని, మారబోతే అదే విధంగా ఉన్న మనిషి ఏం అవరు. మారితేనే మార్చాలి. ఓకే, రైట్. మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జగన్ గారు, చంద్రబాబు గారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకంటారు? ఇందుకు దేనికైనా ఆయన మంచి చేస్తాడు, ఈయన చేయడు. చంద్రబాబు నాయుడు పర్లే, ఏది మొత్తం డబ్బులు దొబ్బేశాడు ఇళ్ల మీద. అందరికీ డబ్బులు ఇస్తున్నారన్నారు, మీరు కొత్తగా దొబ్బేసి ₹180,000 లోన్లు తీసుకున్నాడు ఇళ్ల మీద, కొత్త ఇళ్ల మీద. ఆయనకి ఏం హక్కు ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు ఆ ఇళ్ళు. లోన్లు తీస్తారు ప్రైవేట్ బ్యాంకుల మీద. మరి దానికి ఎవరు సమాధానం చెప్తాడు? నేనే కట్టాను 30,000 కట్టారు వడ్డీ. దానికి ఓన్లీ వడ్డీ. అది వడ్డీ. దానికేమో నెక్లెస్ మేము పెట్టుకుంటే ఆ నెక్లెస్ లోనే వేస్తున్నాడు, లోన్ చేస్తున్నాడు. మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? మరి ఆయన తీసుకున్నాడు కదా. ఇక్కడ మీ తాడేపల్లిగూడెం నియోజకవర్గమేనండి? ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు తాడేపల్లిగూడెంలో? ఇది చెప్పాకండి, ఇది వ్యక్తిగత విషయం అండి. అది ఎవరు ఓటేస్తారని కూడా ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది అండి? ఎవరు హవా నడుస్తుంది? కొట్టి సత్యనారాయణ గారా లేకపోతే? ఒకటి మాత్రం వాస్తవం అండి. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే మెయిన్ ఇప్పుడు హీరో ఎవరు? సినిమా అంతా కూడా హీరో మీద నడుతుంది, అంతే కదా. సినిమా అంతా హీరో. మీకు ఒక హీరో ఒకళ్ళు అనిపిస్తుంది, ఇంకొకరికి హీరో అనిపిస్తుంది. మీకు అనిపించిన హీరో ఇంకొకరికి హీరో అనిపించాలని లేదు కదా. దాని గురించి మీ హీరో ఎవరో చెప్పండి. నాకు హీరో జగన్మోహన్ రెడ్డి. అది ఆ పాయింట్. దొంగ తిరిగి ఎందుకు క్లియర్గా చెప్పండి అని అడుగుతున్నాను, అదే విషయం. ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఇది తెలియదండి విషయం, ఎక్కడ తెలియదు, నాకు తెలియదు. ఓకే, రైట్. తాడేపల్లిగూడెంలో ఈసారి ఎవరిది హవా ఉండబోతుందండి? జనసేన వస్తుంది. జనసేన. బొలిశెట్టి సీన్ గారు గెలుస్తారంట? సీని గారు వెళ్తారండి. కొట్టి సత్యనారాయణ గారు మంత్రిగా కూడా పనిచేశారు కదా, మరి డెవలప్మెంట్ ఎలా ఉంది మీ తాడేపల్లిగూడెం? ఈ తాడేపల్లిగూడెన్ని డెవలప్ అయిందో చేసాడు, ఆయనకు ఉంది, చేసుకున్నాడు. ఆయన ఒపీనియన్ ఆయన చేసుకున్నాడు, తప్పలేదు. ఇక అయిపోయింది ఆ ఫీల్డ్. ఇక వీళ్ళదే బాగుంది, బొలిశెట్టి సీన్ గారిదే బాగుంది. తాడేపల్లిగూడెంలో ఎలా ఉండబోతుందండి? ఏ పార్టీ హవాగా నడబోతుంది? బొలిశెట్టి సీన్ గారు గెలిచే పరిస్థితి ఉందా, లేదా కొట్టి సత్యనారాయణ గారు గెలుస్తారా? ఇద్దరిలో ఎవరిది నడిచే అవకాశం ఉంది ఇక్కడ రాబోయే ఎన్నికలు? బొలిశెట్టి సీన్ గారు. బొలిశెట్టి సీన్ గారికి అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఏం చెప్తారు? అంటే ఆయన కష్టపడి తిరుగుతున్నారు కాబట్టి ఆయనకి. ఎందుకంటే గతంలో 2 సంవత్సరాల నుంచి 2 సార్లు ఇది చేశారు కదండి. ఎవరైనా కొత్తగా ఇంకొకళ్ళు అయితే బాగుంటుందని ఆలోచిస్తారు కాబట్టి దాన్ని. ఇది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనం మాట. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు ఆదాన్.